శివమహాపురాణం విద్యేశ్వరి సంహితలో 19 చాప్టర్లో 18 శ్లోకా నుంచి పార్థివలింగ ఒక పూజ అన్నది చాలా విశేషమని చెప్పి అన్నిటిలోకి అది శ్రేష్టమైనది అని చెప్పి సాధకుడు ఎప్పుడైతే జ్ఞానపరంగా ఉంటున్నాడో అటువంటి వాళ్ళు తప్పకుండా సరే పార్థివలింగాన్ని పూజించాలి. దాని ద్వారా తుష్టి పుష్టి లక్ష్మి అన్నీ లభిస్తాయి. అందుకు దాన్ని తప్పకుండా పూజించాలి అని చెప్పి యథా లబ్ధోపచారేశ్చ భక్తి శ్రద్ధా సమన్వితః పూజయేత్ పార్థివం లింగం సర్వకామార్థ సిద్ధిదం. మనకి యథాశక్తి అని ఎలా అయితే ఈ ఉన్న 16 ఉపచారాలు అని చెప్పారు, యథాశక్తి ఏం చెప్పారు? 16 కుదరకపోతే 10 అన్నా, 10 కుదరకపోతే 5 అన్నా చేయమన్నారు. కానీ ఏది చేసినా భక్తి శ్రద్ధాపూర్వకంగా ఆ పార్థివలింగని పూజించుకోవాలి. అలా చేయటం ద్వారా సకల కోరికలన్నీ కూడా మనకి తీరిపోయి సిద్ధి కూడా లభిస్తుంది. నువ్వు ఒక కోరికతో చేస్తున్నావు, ఆ కోరిక నెరవేరుతుంది, మళ్ళీ నీకు సిద్ధి కూడా లభిస్తుంది. యః కృత్వా పార్థివం లింగం పూజయే శుభవేదికం ఇహేవ ధనవాచ్యమానంతే రుద్రో అభిజాయతే. అంటే ఇలాగా వేద సహితమైన పార్థివలింగాన్ని చక్కగా ఎవరైతే నిర్మాణం చేసుకుంటున్నారో, దాన్ని పూజిస్తున్నారో వాళ్ళకి ఇహలోకం అంటే జీవించి ఉండగా ధన ధాన్యాలు ఇవన్నీ కూడా సంపన్నంగా లభిస్తాయి. మళ్ళీ మరణానంతరం కూడా రుద్రలోక ప్రాప్తి లభిస్తుంది. త్రిసంధ్యం యో అర్చయేత్ లింగం కృత్వా బిల్వేన పార్థివం దశేకాదశకాం యావత్ తస్య పుణ్యఫలం శృణు. అలాగే ఈ పార్థివలింగాన్ని నిర్మాణం చేసుకుని దాని బిల్వపత్రాలతో ఇలా 11 సంవత్సరాలు త్రికాలాలలో ప్రాతకాల మధ్యాహ్న సాయంకాలం ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి పుణ్యఫల ఎలా వస్తుందో, ఎంత ఎక్కువగా వస్తుందో చెప్తాను విను అని చెప్పి అనేనేవ స్వదేహేన రుద్రలోకే మహీయతే పాపహం సర్వమత్యార్ణం దర్శన స్పర్శనాధపి. ఇదంటే 11 సంవత్సరాలు రోజు పార్థివలింగాన్ని నిర్మాణం చేసి 3 కాలాల్లో పొద్దున్న మధ్యాహ్న సాయంత్రం ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ పుణ్యం ఏంటి? వాళ్ళ శరీరంతోనే రుద్రలోకాలకి వెళ్ళిపోతారు. ఏ శరీరం అయితే ఉందో నువ్వు మరణానంతరం వెళ్ళటం కాదు, ఆ శరీరంతోనే రుద్రలోకానికి వెళ్ళిపోతారు. అలాగే అలా పూజించుకునే వాళ్ళని దర్శిస్తే కూడా అవతల వాళ్ళకు కూడా అంత పుణ్యం వస్తుంది, వాళ్ళ పాపాలు తొలగిపోతాయి. వాళ్ళని స్పర్శిస్తే కూడా పాపాలు తొలగిపోతాయి. అంటే వీళ్ళ పాపాలు తొలగిపోయినాయి, వీళ్ళ సంపర్కం కారణంగా ఇతరులకు కూడా పాపాలు తొలగిపోతాయి. అంత శుద్ధ స్వరూపంగా అవుతారు. జీవన్ముక్తః సా వైజ్ఞాని శివ ఏవా న సంశయః తస్య దర్శన మాత్రేణ భుక్తిర్ముక్తిశ్చ జాయతే. వాళ్ళు జీవించి ఉండగానే ముక్తిని పొందుతారు. అందుకే జీవన్ముక్తి. జ్ఞానం పూర్ణంగా ఉంటుంది, అజ్ఞానం మూలాల నుంచి వెళ్ళిపోతుంది. ఇలా చెయ్యగా వాళ్ళు ఎలా అయిపోతారు? ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో అయిపోతారు. అందుకే శివస్వరూపము. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అటువంటి వాళ్ళని దర్శనం చేయటం వల్ల కూడా ఇతరులకు ఏమొస్తుంది? భోగాలు మోక్షాలు కూడా లభించేస్తూ ఉంటాయి. అంటే నువ్వు పుణ్యప్రదంగా ఉండటం ఒక లెక్క, ఇలా ఉన్న వాళ్ళకు ఒక సంపర్కంలోకి వెళ్ళి వాళ్ళని చూడటం, వాళ్ళని దర్శించుకోవటం, వాళ్ళని స్పర్శించటం, వాళ్ళకి సేవించుకోవటం, ఇవన్నీ చేసినందుకే ఇంతకుముందు చెప్పారు. భక్తి శ్రద్ధతో పరమాత్మ యొక్క భక్తుల్ని కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఎవరైతే పూజించుకుంటారో పరమాత్మ వాళ్ళకు కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. వాళ్ళని ఎవరైతే బాధిస్తున్నారో పరమాత్మ మళ్ళీ వీళ్ళని కూడా బాధిస్తాడు అని అర్థం. శివం యః పూజయే నిత్యం కృత్వా లింగం తు పార్థివం యావజ్జీవన్ పర్యాంతం సా యాతి శివమందిరం. ఈ పార్థివలింగాన్ని నిర్మాణం చేసుకుని జీవన పర్యాంతము అంటే నేను మరణించేదాకా రోజు ఎవరైతే అట్లా పూజ చేసుకుంటున్నారో వాళ్ళకి శివలోక ప్రాప్తి అన్నది లభిస్తుంది. అలాగే మృడేన ప్రమితాన్ వర్షాన్ శివలోకే హి తిష్టతి సకామః పునరాగత్య రాజేంద్రో భారతే భవేత్. లెక్క పెట్టలేని వర్షాలు
అంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో శివలోకంలోనే నివాసం ఉంటారు. ఏ కోరికైనా మళ్ళీ ఏదన్నా మిగిలిపోయి ఉంటే ఈ ఆచరించిన కారణంగా అయితే శివలోక గతి కలుగుతుంది. ఆ కోరిక మళ్ళీ మిగిలిన కారణంగా మళ్ళీ జన్మ తీసుకుంటావు, కానీ ఒక రాజులాగా నువ్వు పుడతావు. నిష్కామ పూజయే నిత్యం పార్థివం లింగముత్తమం శివలోకే సదా తిష్టేత్ తస్యాయుజ్యమాప్నుయాత్. నిష్కామ భావంతో అంటే కోరిక లేకుండా సర్వము పరమాత్మకే సమర్పణ భావంతో, చేపించేది పరమాత్మ, చేయించుకుంటుంది పరమాత్మ, అన్నీ పరమాత్మ అన్న భావనతో, కోరిక లేకుండా అలా నిత్యము ఎవరైతే ఉత్తమమైన పార్థివ లింగాన్ని చేసుకుని అలా పూజ చేస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ శివలోకంలోనే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోనే నివాసం ఉండిపోతారు. ఆ శివ సాయుధ్యం అన్నది వాళ్ళకి లభించేస్తూ ఉంటుంది. అందుకే మనకేం చెప్తారు, దేని సంపర్కంలో ఉన్నావో, దేన్ని సాంగత్యం చేస్తున్నావో 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటానికి కారణం ఏంటి అంటే, నీకు తెలియకుండానే దాని ప్రభావం నీ మీద ఉంటుంది. గమనించుకోలేని స్థితిలో ఉంటావు. నువ్వు గమనించుకునేసరికి ఇంకా నువ్వేమి చేయటానికి కూడా సాధ్యం కాదు. అందుకని ఎవరితో ఉంటున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావో ఇవన్నీ ప్రధానమే. మాదివం శివలింగం చ విప్రో యది న పూజయే సయాతి నరకం ఘోరం శూలప్రోతం సుధారుణం. అలాగే బ్రాహ్మణులు అంటే ఎవరైతే సదా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ పార్థివ శివలింగాన్ని ఎవరైతే పూజ చెయ్యట్లేదో వాళ్ళకి ఏమవుతుంది, దారుణమైన శూలప్రోత అంటే శూలాలతో గుచ్చి గుచ్చి ఉన్నట్టుగా అటువంటి కష్టాలు పడే అంత ఘోర నరకగతి లభిస్తుంది. అంటే మట్టిని గౌరవించటం, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తవ్వేసి ఇవి చేసి అవి చేసి ఇవి కాకుండా ఎలా అయితే వ్యవసాయం చేసేవాళ్ళు ఆ మట్టిని పూజిస్తారు, ఆ నాటేటప్పుడు పూజిస్తారు, తీసేటప్పుడు పూజిస్తారు, తీసాక పూజిస్తారు. ఈ పంట పండటానికి కారణం ఆ భూమి, ఆ విచక్షణ. ఏ భూమి మీద అయితే ఇల్లు కట్టుకుని ఉంటున్నావో, ఏ భూమి మీద అయితే నువ్వు నడుస్తున్నావో ఆ భూమి అన్నది విశేషమైనది, ఇష్టం వచ్చినట్టుగా చెయ్యకూడదు. అందుకే పొద్దున్న లెగిస్తే మనకి సర్వసాధారణంగా మనం ఇళ్లల్లో ఉంటున్నాం, ఫ్లాట్లలో ఉంటున్నాం, ఎక్కడెక్కడో ఉంటున్నాం, కానీ మట్టి సంపర్కం అన్నది మనకి తగలట్లేదు. కానీ ఒక్కసారిగా ఆ భూదేవికి నమస్కరించమని ఎందుకు చెప్తారు? పార్థివలింగం ఆ మట్టితో చేసేది, అందుకని అది విశేషము. ఆ మట్టిని నువ్వు అంతలాగా పూజించు, అది నీకు ఆధారమైనది, నీ ఆధారాన్ని నువ్వు తెలుసుకో అన్న ఇదిగా ఈ రూపంలో మనకి చెప్తున్నారు. అందుకే వాళ్ళకి అటువంటి నరకం కలుగుతుంది అని చెప్పారు. యథా కథచ్చివద్విధీనాం రమ్యం లింగం ప్రకారయేత్ పంచసూత్ర విధానం చ పార్థివేన విచారయేత్. అలాగే ఎలా చేసినా పర్వాలేదు కాబట్టి మట్టితో ఒక మంచిగా ఒక పార్థివ లింగాన్ని చేసుకోవాలి. ఆ మట్టితో మంచి లింగ రూపాన్ని మనం తయారు చేసుకోవాలి. అయితే దాన్ని పంచసూత్ర విధానంలో చెయ్య అవసరం లేదు, చెయ్యకూడదు కూడా. ఎలా అయితే మనం రాయితో చేసిన దానికి చూస్తాం, కింద ఒకలాగా ఉంటుంది, దానిపైన మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది పెట్టుకోవటానికి అలా అంత అక్కర్లేదు, ఒక లింగంలాగా చేసుకుంటే సరిపోతుంది. అందుకే అంత సూత్రాలలాగా విధి విధాలుగా ఇక్కడిక్కడ ఖండాలుగా ఉన్నట్టుగా ఇన్నిలాగా ఏం చెయ్యక్కర్లేదు, ఒక్కటిగా ఉండాలి ఆ లింగం. అందుకే అఖండం తద్ధి కర్తవ్యం నవిఖండం ప్రకారయే విఖండం తు ప్రకుర్వాణో నైవ పూజా ఫలం లభేత్. రత్నజం హేమజం లింగం పారదం స్ఫటికం తథా పార్థివం పుష్యరాగోత్తమ అఖండం తు ప్రకారయేత్. ఇది ఖండాలు లేకుండా ఉన్నది, ఆ మట్టితో చేసింది, అందుకని ఒకటిగా ఉండాలి, అందుకే అఖండము అంటారు. అలా చేసుకుని దాన్ని పూజించుకోవాలి. ఖండిత లింగాన్ని నిర్మాణం చేసుకుంటే పూజా ఫలితం వాళ్ళకి ప్రాప్తించదు. మణిలింగాలు కానీ, స్వర్ణలింగాలు కానీ, పాదరసలింగాలు, స్ఫటికలింగాలు, ఈ పురుషలింగాలు, పార్థివలింగాలు అఖండంగా ఉండాలి, ముక్కలు ముక్కలుగా కాకుండా ఒకటేలాగా ఉండాలి. అఖండం తు చరం లింగం ద్విఖండామచరం స్మృతం ఖండాఖండ విచారోయం సచరాచరయో స్మృతః. వేదికా తు మహావిద్యా లింగం దేవో మహేశ్వరః
అతో హి స్థావరే లింగం స్మృతా శ్రేష్ట ద్విఖండత. అఖండలింగం చరలింగం ఎలా అయితే చర అచర కదలేవి కదలలేనివి, ఈ చరలింగం అఖండలింగంలోకి వస్తుంది. అలాగే అచరలింగం అంటే కదిలేదు కదా, ఎందుకంటే ఒకటి ఒక పక్క ఇంకోటి ఇంకో పక్క అంటే రెండు విడిదీసేస్తున్నావు, అందుకే ఖండన అంటారు, అచరలింగం అని దాన్ని అంటారు. ఇలా చర అచర లింగాల్లో ఖండాల విధానాలు కూడా కొన్ని చెప్పబడి ఉన్నాయి. కొన్ని ఎలా చూస్తామంటే మనకి ఈ లింగం అన్నది విడిగా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తాం, మళ్ళీ దాన్ని విడిగా తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా రెండు కలిపి ఉండాలి. అలాగే కొన్ని వాటిల్లో ఇలా విడివిడిగా కూడా ఉంటాయి స్థావర లింగాలు. ప్రతిదానికి కూడా ఏంటంటే ఒక వేదిక చేసి మళ్ళీ మహావిజ్ఞాన స్వరూపంగా ఆ లింగం అన్నది రూపంలో ఉన్నది మహేశ్వరుడు స్వరూపంగా, అంటే కింద ఉన్నది భగవతి, పైన ఉన్నది పరమేశ్వరుడు శివశక్తేకయుక్తంగా. ఇలా అచరలింగం వేదయుక్తంగా రెండుగా కూడా శ్రేష్టము అని చెప్తారు. అన్నీ శ్రేష్టమే, కాకపోతే నువ్వు శ్రేష్టంగా ఉంటూ భక్తి శ్రద్ధతో పూజించుకోవాలి. అందులో ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి, నిష్కామంగా చెయ్యాలి. ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం హి విధానతః అఖండం జంగమం ప్రోక్తం శైవ సిద్ధాంత వేదిభిః. వేదిక పెట్టి ఆ స్థావర లింగాన్ని విధి విధానంగా పూర్వమే చేసింది అక్కడ పెట్టుకుని మనం వేదిక మీద పెట్టి పూజించుకోవటం. అలాగే శివ సిద్ధాంతాలు తెలుసుకుని అఖండ లింగము అంటే చరలింగము అని చెప్పబడింది. ద్విఖండం తు చరం లింగం కుర్వాంత్యజ్ఞానమోహితాః నైవ సిద్ధాంతవేత్తారో మునయః శాస్త్రాకోవిదాః. అఖండం స్థావరం లింగం ద్విఖండం చరమేవ చ ఏ కుర్వంతి నరమూఢా నా పూజా ఫల భాగినః. అంటే ఇప్పుడు ఏ లింగమైనా సరే, చరలింగాలన్నారు, పౌరుషలింగాలన్నారు, మళ్ళీ ప్రాకృత లింగాలన్నారు, ఏది చేసినా సరే అసలు నువ్వు లింగాకారానికి పూజ ఎందుకు చేస్తున్నావు అంటే నిరాకారకి ప్రతీకైన పరమాత్మ, ఏదైనా పరమాత్మయే. ఈ మూర్తిలో ఉన్నది పరమాత్మ, ఆ నామం పరమాత్మ, ఆ రూపం పరమాత్మ. ఆ ఎరుకతో ఉండాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి నేను ఇది చేస్తున్నాను. అజ్ఞానం తొలగిపోతే కానీ నాకు జ్ఞానం రాదు, అందుకే అజ్ఞానాన్ని నశింపచేసేది, జ్ఞానాన్ని చిగురింపచేసేది. అందుకే ఒక వేదికని. అలా కొంతమంది చరలింగం కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటారు. కింద అంటే చెర కానీ అచర కానీ రెండు భాగాలుగా ఉందో లేదా ఒకటిగా ఉన్నదో శాస్త్రం తెలుసుకుని దాని సిద్ధాంతం అంతా అంతర్లీనంగా ఏది చెప్పారో దానికి తగ్గట్టుగా ఏది మనకి వీలుగా అవుతుందో దాన్ని మనం పూజించుకోవాలి. మూడులు ఏం చేస్తారు అంటే ఈ మూఢత్వంతో ఉన్నప్పుడు ఇంకా దాన్ని దీన్ని చెప్పక్కర్లే, శాస్త్రాన్ని వాళ్ళు ప్రమాణంగా తీసుకోరు కాబట్టి వాళ్ళ నచ్చినట్టుగా చేసుకుంటారు. అయితే అలా నచ్చినట్టుగా చేసుకున్నప్పుడు పూజ చేస్తున్నాను అనుకుంటావు కానీ ఇక్కడ మళ్ళీ దాని ఫలితం నీకు రాదు అని చెప్పారు. అఖండంగా చేయవలసిన చరలింగాన్ని ద్విఖండంగా చేసేస్తారు, మళ్ళీ దాన్ని పూజిస్తారు. అందుకే ఎలా చేయమని చెప్పారో ఏది చేయమని చెప్పారో అలా చేస్తేనే దాని ఫలితం వస్తుంది, దానికి వ్యతిరేకంగా చేస్తే ఫలితం రాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా చరాచర లింగాలతో ఆ సిద్ధాంతాలు తెలుసుకుని శాస్త్రాన్ని నైపుణ్యత తెలుసుకుని అంతా దానికి తగ్గట్టుగా చెయ్యాలి. ఆ మునిలు ఏదైతే చెప్పారో ఆ శాస్త్రానికి తగ్గట్టుగా, శాస్త్రమే ప్రమాణము. తస్మాత్ శాస్త్రోక్త విధీనా అఖండం చరసంఖ్యకం ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం పరయాముధా. అందుకే అత్యంత ఆనందంగా శాస్త్రాల్లో చెప్పినట్టుగా విధి విధానాలతో చరలింగం అఖండంగా, అచరలింగం ద్విఖండంగా చేసుకోవాలి. చర అచర లింగం విడిగా కింద విడిగా అన్నట్టుగా కొన్ని ఉంటాయి, అవి ద్విఖండాలు, రెండుగా ఉన్నాయి, రెండు భాగాలుగా ఉన్నాయి. ఒకటి ఇలాగ రెండు కలిపేసి ఉంటాయి, దాన్ని ఇంకా విడతీయటానికి ఏమీ ఉండదు, అందులోనే భాగంగా ఉంటుంది లింగం. అందుకే ఇక్కడ ఈ చరలింగము ఒక్కటే అఖండ, అచర రెండుగా ఉంటాయి. ఇలా ఎవరైతే అఖండ లింగాన్ని పూజిస్తున్నారో వాళ్ళకి సంపూర్ణంగా ఫలితాలు లభిస్తాయి. పైగా పూజ అన్నది భక్తి శ్రద్ధలతో. అఖండే తు చరే పూజ సంపూర్ణ ఫలదాయిని ద్విఖండే తు చరే పూజ మహాహాని ప్రదస్మృత. అఖండే స్థావరే పూజ నా కామఫలదాయిని
ప్రత్యవాయాకరీ నిత్యమిత్యుక్తం శాస్త్రవేదిభిః. చరలింగ అచరలింగ రెండు రకాలుగా చెప్పారు. అయితే ఈ అఖండలింగ చరలింగాన్ని పూజిస్తే నీకు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. చరలింగంలో ద్విఖండంగా చెయ్యకూడదు. అలా పూజించడం ద్వారా అనర్థాలకు దారితీస్తుంది అంటారు. అంటే నీకు ఫలితం రాదు. అఖండ అచరలింగం పూజ కామన సిద్ధి కూడా అంటే అఖండలింగం చరలింగమై ఉండాలి, ద్విఖండంగా అచరలింగం ఉండాలి. దీనికది దానికిది అని ఎప్పుడు చెయ్యకూడదు. మనకి ఫలితం పూర్ణంగా రావాలంటే శాస్త్రంలో చెప్పిన విధి విధానాలతోనే చెయ్యాలి. నిత్యము అలా చేసిన వాడికి ఉత్తమమైనది ముక్తి లభిస్తుంది. లేకపోతే చేసిన దానికి కూడా ప్రతిఫలం ఉండదు. దీంతో శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 19th చాప్టర్ సంపూర్ణం.